సింహాచలం కథలో కొత్త ట్విస్టులు ఏంటయ్యా అంటే, ఒకటి ఇవాళ సంప్రోక్షణ శాంతి హోమం దగ్గరకు వచ్చారు. వాస్తవంగా ఇన్సిడెంట్ జరిగిన రోజున చేయాలి. కాకపోతే ఆ రోజున లక్షలాది మంది దర్శనానికి వస్తున్నప్పుడు అది ఆపేస్తే ప్రాబ్లం అని అప్పుడు చేసి ఇప్పుడు చేస్తున్నారు. ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ నివేదిక ప్రాథమికంగా ఎలాంటి బేసు లేకుండా కట్టేశారు, ఎవరు అనుమతి తీసుకోకుండా కట్టేశారు అని చెప్పేసింది. మిగతాదంతా విచారించాలంటే ఓ నెల రోజులు టైం అడిగింది. ఇక్కడ అసలు విషయం ఏంటంటే 8 మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణానికి సంబంధించి కమిటీ ఫైనల్గా ఏ అధికారులను తేల్చుద్ది, ఇంజనీర్లని. ఇందులో మళ్ళీ వీళ్ళని సమర్థించేటటువంటి వాళ్ళని కాపాడుకొస్తూ అవతలది. వాస్తవంగా దీని వెనకాల ఉండేటువంటిది ఇట్లా అక్రమంగా సంపాదించుకోవడానికి ప్రసాద్ టీం డబ్బులు మింగేయడం కోసం జరిగినటువంటి కుట్ర. అది తేల్చాలంటే ఆ డబ్బులు తినే రాజకీయ నాయకుడిని బయటపెట్టాలి. అది బయటపెట్టే ధైర్యం ఈ దేవాదాయ శాఖ ఉద్యోగులు ఎవరు చేయరు. కాబట్టి పైన ఇప్పుడు తిరుపతి తొక్కిసలాటప్పుడు అక్కడి నుంచి బయటికి కొంతమందిని ఎవరు తీసుకొచ్చారు ముందు, ఆ తీసుకొచ్చే వాళ్ళ కోసం జరిగినటువంటిదే తొక్కిసలాట. వాళ్ళు వెళ్ళిపోతుంటే వాళ్ళకి దర్శనం ముందు అయిపోతుందని మిగతా వాళ్ళందరూ ఎగబట్టడం వల్ల జరిగింది. అప్పుడు దాని వెనకాల ఉన్నటువంటి కారణాలు అసలు తేల్చలేదు. ప్రాణాలు కోల్పోతున్నారు, కానీ దానికి సంబంధించినటువంటి నిజమైన బాధ్యుల్ని శిక్షించే విషయంలో మాత్రం వెనకాడుతున్న పరిస్థితి.